30 కౌంట్ 430 రూపాయలు, 40 కౌంట్ 310 రూపాయలు, 50 కౌంట్ 260 రూపాయలు, 60 కౌంట్ 240 రూపాయలు, 100 కౌంట్ 100 కౌంట్ 180 రూపాయలు. ఇలాంటి పరిస్థితుల్లో కూడాను ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేక చొరవతోటి ఈ ధరలు రైతు పండించిన పంటకు సంబంధించినటువంటి కౌంట్ వైజ్గా అనౌన్స్ చేయటం అనేటువంటిది తప్పనిసరిగా ఇది ముఖ్యమంత్రి గారిని అభినందించదగినటువంటి విషయం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు చూస్తున్నది టీకొత్తపల్లి గ్రామం దుప్పుల్లంకలోని ఆక్వా రైతుల పరిస్థితి. కరోనా ఎఫెక్ట్ వల్ల మార్కెట్లోని రొయ్యలు కొనకపోవడం వల్ల రైతులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఇలా చేస్తున్నారండి. ఇది చాలా దారుణమైన విషయం. కావున దీన్ని గమనించవలసింది ఏంటంటే ప్రభుత్వం తగ్గ చర్య తీసుకుని కనీసం ఆక్వా మార్కెట్ రైతులకి కొనుగోలుదారులని కొనించే స్టేజ్కి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నామండి. ఇది ఆక్వా రైతుల పరిస్థితి అండి, దీన పరిస్థితి. కావున దీన్ని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి. నిన్నటి దాకా బంగారం కంటే విలువగా చూసినటువంటి రొయ్యలను ఈరోజు కొనే నాదుడు లేక ఎండబెట్టుకున్నటువంటి ఈ రైతుకు ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రి ఏమి సమాధానం చెప్తాడని ప్రశ్నిస్తూ ఉన్నా. 40 కౌంట్ పడుతున్నామండి ఈరోజు. ఇది మామూలుగా ఇది 320 రూపాయలకి అమ్మే సరుకు ఇది ఈరోజు 180 రూపాయలకి అమ్ముకోవాల్సి వస్తుంది. అది కూడా మేము హెడ్లెస్ చేసిస్తే కానీ తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఇంకొన్ని హెడ్లెస్ చేయడానికి ఈరోజు స్టాఫ్ పెట్టుకున్నాను నేను ఇక్కడ. రేట్లు నిర్ణయించింది కానీ గ్రౌండ్ లెవెల్లో ఏది అమలు జరగట్లేదు. ఈరోజు 40 కౌంట్ రేటు 310 రూపాయలు అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఈరోజు 170 రూపాయలు కూడా మాకు దక్కటం లేదన్న ఈ పాలకులు రైతుకు ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ మంత్రి ఏం సమాధానం చెప్తారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. 40 కౌంట్ 360, 340, 350 అమ్మేవాళ్ళం. ఇవాళ అదే 40 కౌంట్ని మేము ఒలిసి అడ్జస్ట్ చేసి 180కి 170కి ఇస్తున్నాం. ఇవాళ మార్కెట్లో కేజీ వంకాయలు 60 రూపాయలండి. అదే 100 కౌంట్ వచ్చేటికి మా దగ్గర 80 రూపాయలకి 70 రూపాయలకి అడుగుతున్నారు. అంటే వంకాయ విలువ కూడా మా పచ్చడి చేయట్లేదు. ఇవాళ భారతదేశానికి విదేశీ మారదయం తెచ్చే దాంట్లో 2వ స్థానంలో 3వ స్థానంలో మా ఆక్వా రంగం ఉంది. ఆక్వా రంగం వరల్డ్ వైడ్గానే ఇండియా ఈ 30% 40% ఆక్యుపై చేసింది ఇండియాలో ఆక్వాకల్చర్. అటువంటి ఆక్వాకల్చర్ని ఇవాళ ఏ ముఖ్యమంత్రి కానీ కేంద్ర మంత్రులు కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈ రాష్ట్రానికి ఈ దేశానికి అత్యంత విదేశీ మార్గద్రవ్యాన్ని ఇస్తున్నటువంటి ఆక్వా రంగాన్ని ఇంత భ్రష్టు పట్టిస్తున్నారన్నటువంటి రైతు యొక్క ప్రశ్నకు ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రి ఏం సమాధానం చెప్తాడని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. నా పేరు ఎర్రవరపు శ్యాంబాబు అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా పెనుమదం కోడూరు మండలం అండి. ఇక్కడ ఆక్వాకల్చర్ చాలా దారుణంగా ఉందండి. మార్కెట్ రేట్లు గవర్నమెంట్ వారు మార్కెట్ రేట్లు ప్రకటించారు, అయినా సరే మార్కెట్ రేట్లకి ఎవరు కొనడం లేదండి. దానివల్ల రియల్ రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నామండి. మరీ దారుణంగా 90కి 80కి కొంటున్నారండి. దానివల్ల రైతుకి మినిమం కాస్ట్ కూడా రావట్లేదండి. గవర్నమెంట్ రేటు మద్దతు రేటు ప్రకటించిన ఆ మద్దతు రేటుకి కొనకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామండి. ఆక్సిజన్ సమస్య వచ్చి వెంటనే చెరువు పట్టవలసినటువంటి స్థితి ఉన్నా కూడా కొనే నాదుడు లేడంటున్న శ్యాంబాబు యొక్క ఆవేదనకు ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తూ ఉన్నా.